హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి రీఛార్జ్ ప్లాన్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. అవే RC58 మరియు RC59. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్స్ మనకి 7 days వ్యాలిడిటీతో వస్తాయి. అంతేకాకుండా దీన్ని 2G, 3G లేదా 4G యూజర్స్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ 58 మరియు 59 సంబంధించిన పూర్తి వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ 58 గురించి తెలుసుకుందాం. ఇది ఒక డేటా వచ్చారు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి డైలీ 2 GB డేటా వస్తుంది. కానీ వీరికి ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉండి తీరాలి. ఆల్రెడీ ఎవరికైతే రెగ్యులర్ ప్యాక్ ఉంటుందో అంటే వ్యాలిడిటీ ఉంటుందో వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ RC58తో రీఛార్జ్ చేసుకున్న వారికి డైలీ 2 GB డేటా వరుసగా 7 రోజుల వరకు వస్తుంది. మీరు 2G, 3G లేదా 4G నెట్వర్క్ యాక్సెస్ చేస్తున్నా సరే ఈ డేటా ప్యాక్తో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 2 GB డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 40 kbps స్పీడ్తో ఇంటర్నెట్ అన్లిమిటెడ్గా వస్తుంది. ఇక తర్వాత బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ 59. ఈ రీఛార్జ్ ప్లాన్ 59 రూపీస్ అనేది మీకు వ్యాలిడిటీ లేకపోయినా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎవరైతే 59 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటారో వారికి ఒక వారం రోజులు అంటే 7 రోజుల పాటు వ్యాలిడిటీ ప్లస్ డైలీ 1 GB డేటా వస్తుంది. ఈ 1 GB డేటా 2G, 3G లేదా 4G యూజర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ మన దేశంలోని టాప్ టెలికాం సంస్థలైన జియో మరియు ఎయిర్టెల్ కూడా ఆఫర్ చేయట్లేదు. బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు ఎవరికైతే ఆల్రెడీ వ్యాలిడిటీతో కలిగిన ప్యాక్ ఉంటుందో వారికి రీఛార్జ్ ప్లాన్ 58 అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీకు వ్యాలిడిటీ అయిపోయినట్లయితే మీరు రీఛార్జ్ ప్లాన్ 59తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 7 రోజుల వ్యాలిడిటీతో పాటు డైలీ 1 GB పైనే డేటా కూడా లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ తిరిగి లైన్లోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్ చాలా కాలం తర్వాత మార్కెట్ దిగ్గజాలు అనుకునే వారికి కాంపిటీషన్ ఇచ్చేటువంటి రీఛార్జ్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో బిఎస్ఎన్ఎల్ కమింగ్ బ్యాక్ అవుతుందా, ఇప్పటికే మార్కెట్ దిగ్గజాలు అని చెప్పుకున్న వారికి టఫ్ ఫైట్ ఇస్తుందా, మీరేమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ చేయండి.